ఐడియాలజీతో అంబేద్కర్ స్ఫూర్తితో ఆ ఏరియాలో మొత్తం ఆ జిల్లాలన్నీ కూడా వాళ్ళని చూసి అట్లా ఐపీఎస్ వాళ్ళు అలాగే రాజకీయంగా కూడా అనేక ఉన్నత పదవుల్లో ఈరోజు ఉన్నారు. లోక్సభ స్పీకర్ మొదలుకొని క్యాబినెట్, ఎందుకే వాళ్ళకే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కానీ. అందుకనే చదువు వల్లనే దేన్నైనా సాధించవచ్చు. ఇప్పుడు వర్గీకరణ వచ్చింది. నా జాతి అనేక చదువు వల్ల అనేక ఉద్యోగాలు సంపాదించాలనుకుంటే ఆ జాతిని నేను చీము రక్తం ఉంటే అక్కడ ఏదో చదువుకొని ముందుకెళ్తున్నారనే ఉద్దేశంతోనే ఈ రోజు మనల్ని ఈ రోజు మళ్ళా నేను కృష్ణాంటి వాళ్ళ కోసం కూడా ముందుంటున్నానని చెప్పేసిన ఘనత మంద ఏరియాకే దక్కించనేది మాత్రం నేను కోరుకుంటున్నా. అన్ని కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు మాలమాదిగలు చీరుకోవడానికి మద్దతు ఇచ్చాయి. ఎందుకంటే మాలలో కొద్ది మంది చదువుకున్న ఉద్యోగాలు చివరగా పోయింది. ఎప్పుడు 30 ఏళ్ళు అంతం చేరి కలుసుకొని ఆలింగనం చేసి కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి ఈ రోజు మాల మాదిలు 4 ఉద్యోగాలు తప్ప. కానీ మాలలు ఎదగాలంటే మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. మనం 2 పూటలు తినేవాడు 1 పూట తింటే 1 పూట మిగిలించుకొని ఆ 1 పూట ఖర్చుని పిల్లలు చదువులకు ఉపయోగించాలనేదే నేను ఒక సామాజిక ఉద్యమకారుడుగా, ప్రజా కళాకారుడుగా, అలాగే మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఇక్కడ వచ్చిన మహిళలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. చదవే మూలం, చదువే ఆయుధం. గన్ను కంటే పదమైంది కలమే. ఈ కలాన్ని మనము ఎక్కడ మర్చిపోకూడదు. మన పిల్లలకి చదువే ఆస్తి. 10% 20% పెడితే మీకు తెలిదేమో 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి తెలుగుదేశం కూడా వస్తే వాళ్ళ పేరు చెప్పుకొని పంచాయతీల పేరని జస్టిస్ నాలాంటి ఉంటే వదిలితే ఎస్సీ కమిషన్ లో ఉన్నానని 8 ఏళ్ళు అంటే కూడా థర్డ్ పార్టీ వచ్చింది. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నీదుంటే నీకు డబ్బులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకున్నా. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కనుక మనకు చదువు అనేది ఆయుధం. నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా పో, ఈ ఆయుధాన్ని ఎవడు దోపిడీ చేయలేడు. మన ఆస్తిని మన అన్నే దోపిడీ చేయొచ్చు, మన చెల్లె దోపిడీ చేయొచ్చు, ఇంకోరు మన అన్నదమ్ములే కొట్టుకోవచ్చు. కానీ చదువు గురించి ఎవడు కొట్టుకోలేడు. దీని ద్వారానే ప్రపంచాన్ని చూడగలుగుతావు. కాబట్టి ప్రతి వాళ్ళు చదువు మీదే శ్రద్ధ తీసుకోండి. ఆ చదువు ద్వారానే మీరు మన జాతికి కానీ మన జాతి తర్వాత ఇతర జాతులకు కానీ మీరు అంతో ఇంతో ఎడ్యుకేట్ చేయించనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశాలు ఇచ్చిన మా బాల సంక్షేమ ఐక్యవేదిక అధ్యక్షులు చదివినటువంటి కష్టపడి చదివినటువంటి 35 డిగ్రీలు సాధించుకొని మరి ఆ కాలంలో ఎటువంటి బాధలు పడేటాడు. మరి విద్యుత్ దీపాలు లేవు ఆ రోజుల్లో. స్ట్రీట్ లైట్స్ కనీ కనపడిన వెలుతుల్లో చదువుకొని అందులో కూడా విద్యార్థి దశలో కూడా లోపల లేకుండా బయటే ఉంటూ తను ఏకాగ్రతతో ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠ్య సారాంశాన్ని తను తెలుసుకొని ఆ విధంగా ఎన్నో చదువుకొని వారికి కూడా ఎంతోమంది సహకరించి ఈరోజు మన భారతదేశానికే ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం పిల్లలు కూడా చదువులో ముందు ఉండాలని చెప్పేసి ఈరోజు భారతదేశం అంతటా కూడా చదువులో కూడా పోటీతత్వం ఉంది. మనం ఏదో రిజర్వేషన్లకు ఆశించి మనకి రిజర్వేషన్ కేటగిరీ ఉందని చెప్పేసి మనం ఆ చదువు పట్ల శ్రద్ధ లేకుండా చదువుకుంటే ఈరోజు పోటీతత్వంలో మీరు గెలవలేదని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ తెలియజేసుకుంటున్నా. మనకు రిజర్వేషన్ లేదు అనుకోవాలి. మన ముందు ఎంతమంది పోటీతత్వంలో ఉన్నారు. ఓసీ కానీ బీసీ కానీ ఎవరైనా కానీ మన ముందు ఎంతమంది ఉన్నారు. మన వెలగలు చూసుకోకూడదు. మన ముందు ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా పోటీతత్వం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం కూడా పోవాలని ఎన్నో ఉన్నతమైనటువంటి చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని
మనిషిని మనిషిగా చూడని మనసుల్లో భాస్కరా, మలినమంత కడిగినావు డాక్టర్ అంబేద్కరా. జయ హో జయ జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరచిన గీతము అంబేద్కరా. వెలివాడల బతుకులకు మార్చినావు భాస్కరా, వెలివాడల బతుకులను మార్చినావు భాస్కరా. వెదలు లేని లోకాలకు మమ్ము నడిపినావు భాస్కరా, వెదలు లేని లోకాలకు మమ్ము నడిపినావు భాస్కరా. ఏలుబడే తెలియదన్న మన తెల్లవాళ్ళ భాస్కరా, ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కరా. కళ్ళను తెరిపించి వెలుగు ఖడ్గమైనావయా, కళ్ళను తెరిపించి వెలుగు ఖడ్గమైనావయా. జయ హో జయ జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరచిన గీతమును భాస్కరా. శ్రామిక జన సమరానికి శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కరా, శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కరా. సమతా మమతా శాంతికి చిహ్నము నువ్వు భాస్కరా, సమతా మమతా శాంతికి చిహ్నము అంబేద్కరా. సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కరా, సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కరా. కళ్ళను తెలిపించే ప్రజాస్వామ్య విలువల అందరికీ చెప్పమండి. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాల పిల్లలకు విద్యను ప్రోత్సహించినటువంటి ఉద్దేశంతో 500 మార్కుల పైన వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అని చెప్పేసి ఒక నామకరణం చేసి వాళ్ళకు ప్రదానం చేయడం జరుగుతున్నది. దీనికంటే ముందుగా పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో కూడా చేశాము. మా వాళ్ళు 24 మంది 30 మంది చేశారు, 44 మంది చేశారు. అలాగే ఈరోజు అనంతపూర్లో కూడా 30 మంది చేస్తున్నారు. కాబట్టి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య వల్ల ఏదైనా సాధించవచ్చని చెప్పేసి తల్లిదండ్రులకు, ముఖ్యంగా పిల్లలకు వాళ్ళ మైండ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి బలంగా మార్కులు అంటే ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్లోనే ఉంటారు. కాబట్టి ఆ బుక్కిష్ నాలెడ్జ్ నుంచి కూడా సమాజంలోకి వచ్చి సమాజంలో జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు ఏవైతే ఉన్నాయో మంచి ఉన్నత విద్యలో అభ్యసించి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి విద్య ఒక్కటే ఒక ఆయుధంగా భావించి తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ప్రజానీకమంతా గ్రహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఈ యొక్క ప్రోగ్రాము ఒక మాదిగానే కాకుండా ప్రతి ఒక్కరు చేసి సమాజంలో ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అయ్యేదానికి ఆశామార్గంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మా మాలజాతి యొక్క నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీనికి కంకణబద్ధులై ఏదో ఒక విద్య వల్ల విద్యార్థులు ఒక మానసిక వికాసం కల్పించడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబ భావనైతేనేమి అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ అధిగమించడానికి విద్య ఒక ప్రామాణికంగా కొలుస్తారు. కాబట్టి ఆ విద్య పైన ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మూలంగా నేను మా మాలా సంఘ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో దాదాపుగా 500 పైన మార్కులు సాధించినటువంటి మాల విద్యార్థులకు స్థానిక ప్రెస్ క్లబ్ నందు మరి డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి ప్రతిభా పురస్కారాల అవార్డుల కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగినది. మరి దాదాపుగా సత్యసాయి జిల్లాలో 45 మందికి, మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30 మందికి ఈరోజు అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి అదేవిధంగా
ఈ విద్యార్థులకు మేము ఎందుకు ఈ అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందంటే ఇది కేవలం 500 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చి మరి కింద వాళ్ళకి ఇవ్వలేదని మీరు మిగతా వాళ్ళు భావించద్దండి. మీకు కూడా భవిష్యత్తులో మేము వచ్చే సంవత్సరం 400 నుంచి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మరి ఇక్కడికి వచ్చినటువంటి సభ ముందున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా మాల మహానాడు జిల్లా కమిటీ నగర కమిటీ మహిళా కమిటీ సభ్యులకు మరి అదేవిధంగా ఉరుముల కళాకారులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలుపుతూ మరి భవిష్యత్తులో మీరు ఇక్కడికి వచ్చిన పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలని అధిరోహించి తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై భీమ్ జై భారత్. నా పేరు బి అబోబ్లేసు, ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలు మాల విద్యార్థులకు 500 మార్కుల పైన సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా అంబేద్కర్ పేరిట ఆయన కుటుంబం తరఫున మేము ఆయనను స్మరించుకుంటూ ఈరోజు మా విద్యార్థులకు అందజేస్తున్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ రమాబాయి వాళ్ళ యొక్క జీవితగాథను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో వీళ్ళు కూడా బాగా ఉన్నత చదువులు చదువుకొని ఆ విధంగా తమ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా వాళ్ళు సమాజ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు అదేవిధంగా తల్లిదండ్రులకు నా యొక్క చిన్న విన్నపం ఏమంటే రమాబాయి గారు చేసినటువంటి త్యాగాలలో అంత చేయకపోయినా మినిమం ఒక మహిళగా మనం సమాజంలో ఆమెను ఆదర్శంగా తీసుకుంటే మనం ఏం చేయాలనేది మనం సీరియల్లోనూ అంబేద్కర్ జీవితగాథ రమాబాయి జీవితగాథలు వస్తుంటాయి. అటువంటి వాటిని కొద్దిగా చూసి అవగాహన చేసుకొని తమ కుటుంబానికి ఆధారమే కాకుండా సమాజంలోని మాల విద్యార్థులకు అందరికీ కూడా ఒక పిల్లర్గా నిలవాలని మహిళలకి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఎక్కడో ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి అంబేద్కర్ కుటుంబాన్ని ఈరోజు మేమందరం కూడా స్మరించుకొని మాల జాతి అనేదే కాకుండా ఆయన లబ్ధి పొందినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన పేరిట ఈ అవార్డు ఇవ్వడానికి ఉన్నతంగా భావిస్తూ మేము ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ డయాస్ మీద ఉన్నటువంటి వారి పెద్దలకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు కూడా నిర్వహించాలని వాటికి భవిష్యత్తులో మా చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ వాదులకి మాల సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.